అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా? మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది, సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది, పరిషత్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. మున్సిపాలిటీలకు ఈ సంవత్సరం మార్చి డెడ్లైను, పంచాయతీలకు కూడా ఏప్రిల్ 2 డెడ్లైను పంచాయతీ సర్పంచులకు. పరిషత్ ఎన్నికలకు నవంబర్ వరకు టైం ఉంది, ఇంకొక 7-8 నెలలు టైం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి ఈ జనగణన అండ్ కులగణన అడ్డం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకే యాజ్ పర్ షెడ్యూల్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కమిషనర్లకు, అన్ని నగరపాలక సంస్థ అధికారులకు కూడా ఆదేశాలు వెళ్ళాయి. ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోండి, మార్చి 9వ తేదీ నాటికల్లా మున్సిపల్ అండ్ కార్పొరేషన్లో ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితా విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు వెళ్ళాయి. అంటే ఈలోగా రాజకీయ పార్టీల వారీగా సమావేశాలు పెట్టడం, పోలింగ్ బూత్లు పరిశీలించుకొని సిద్ధం చేసుకోవడం, ఎక్కడైనా కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవి అమర్చుకోవడం, బిఎల్ఓల్ని అలర్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేయండి అని చెప్పి స్థానిక సంస్థ అంటే యాజ్ పర్ షెడ్యూల్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. అధికారులు దాని మీద రివ్యూలు చేస్తున్నారు. అయితే దీన్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రాజకీయంగా ఈ మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడానికి వైసీపీ ఇప్పుడు అంత సిద్ధంగా లేదు. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత ఏకపక్షంగా నిర్వహించారో, ఎన్ని కేసులు పెట్టారో, ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంతమందిని కిడ్నాప్ చేసి భయపెట్టి నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారో వైసీపీ వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు చేసినవి వాళ్ళకు గుర్తున్నాయి. మాచర్లలో అయితే నామినేషన్లు వేయడానికి వెళ్ళిన వాళ్ళని కొట్టారు. అంటే చాలా చోట్ల అదే జరిగింది. ఏకపక్షంగా రౌడీజం దౌర్జన్యాలు చేసి మరీ గెలిచారనమాట. సో ఇప్పుడు అదే సీన్ రిపీట్ చేయడానికి టీడీపీ అండ్ జనసేనలో సిద్ధంగా ఉన్నారు. మేబీ అంత నీచంగా వెళ్తారని అయితే అనుకోవట్లేదు. వెళ్ళొచ్చు. వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయొచ్చు. వాళ్ళు చేసిపోయారు కాబట్టి వీళ్ళు చేసిపోయినా పోవచ్చు. చెప్పలేం, మనం ఏదైనా జరగవచ్చు చెప్పలేం. కానీ ఏకపక్షంగా గెలవాలనే వ్యూహరచనలో మాత్రం ప్రభుత్వం ఉన్నమాట వాస్తవం, కూటమి ఉన్నమాట వాస్తవం. అందుకు వీళ్ళని ఎదుర్కొని కేసులు పెట్టించుకొని ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టుకొని ఎదురొడ్డడానికి వైసీపీ వాళ్ళేమి అన్ని చోట్ల సిద్ధంగా లేరు. ఏదో మహా అయితే నెల్లూరు, కడప, ఒంగోలు, అనంతపురం, రాయలసీమలో కొంత బలంగా ఉన్న చోట ప్రతిఘటిస్తారేమో కానీ మిగిలిన చోట్ల మాత్రం వదిలేస్తారు. అందుకు వైసీపీ ఈ ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. అండ్ కూటమి వైపు నుంచి కూడా అంత పాజిటివ్ ఏమీ లేదు. స్థానిక సంస్థల్లో చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఫైనాన్షియల్గా అంత పొజిషన్ బాగాలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఉన్నాయి. చాలామంది అధికార పార్టీ వాళ్ళే వర్క్ చేశారు, వాళ్ళకు పెండింగ్ ఉంది. పెద్దగా డెవలప్మెంట్స్ కూడా అంత సీరియస్గా జరగడం లేదు. మరోవైపు ఈ జనగణన కులగణన అంశం వచ్చిన తర్వాత వెళ్దాంలే అనే ఆలోచనతో ఉన్నారనమాట. ఇలా మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. నాకు తెలిసి అయితే ఎన్నికలు ఇన్ టైంలో యాజ్ పర్ షెడ్యూల్ అంటే మార్చి నెలాఖరులోగా జరిగే అవకాశాలు కనిపించట్లేదు. ఇవి కనుక వాయిదా పడితే ఆటోమేటిక్గా పంచాయతీల ఎన్నికలు వాయిదా పడతాయి అండ్ పరిషత్తుల ఎన్నికలు కూడా వాయిదా పడతాయి. ఇవి వాయిదా పడకపోతే, ఇన్ టైం జరిగిపోతే, ఇవి జరిగిన 10 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ ఎన్నికల్లో అంతగా రాజకీయంగా పట్టుదల ఉంటుందో లేదో తెలియదు, కానీ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం సీరియస్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీకు స్క్రీన్ మీద ఒక యాడ్ వస్తుంది కదా, laddupalem.com అని. ఈ ప్రోడక్ట్స్ ఒకసారి మీరు చూడండి. మీకు బయట ఎక్కడా దొరకని ఇంగ్రీడియంట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు. వీళ్ళు చేసే లడ్డూలు ఎక్కడా కూడా షుగర్ వాడరు, ప్యూర్ బెల్లం పొడి లేదా డేట్స్ పౌడర్ వాడతారు ఆర్గానిక్ వేలో. అండ్ సీడ్స్, అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, రకరకాల సీడ్స్తో చేసిన లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి. అంటే హెల్దీ పౌడర్స్, ఏబీసీ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, మునగాకు పొడి అని, డ్రై డేట్స్ పౌడర్ అని అండ్ జామాకు పొడి, అటువంటి హెల్దీ పౌడర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాగే నల్లేరు కారపొడి అని రకరకాల పౌడర్స్ మీకు ఏం కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. సో మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది. laddupalem.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.